మెగా అభిమానులందరికీ నమస్కారం. పవర్ స్టార్ అభిమానులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఓకే అంటే శతమానం భవతి డైరెక్టర్ కంటే ముందు గబ్బర్ సింగ్ స్క్రీన్ ప్లే రైటర్గా మీ అందరికీ థ్యాంక్స్. ఫిదా ట్రైలర్స్ నిన్న మొన్న హర్షిత్ కట్ చేసి చూపించాడు నాకు. నేను రాజుగారితో పొద్దున కూడా అదే అన్నాను. ఫిదా వరుణ్ తేజ్ అండ్ సాయి పల్లవి కెమిస్ట్రీ చూస్తుంటే నాకు ఖుషీలో పవన్ కళ్యాణ్ గారు భూమిక ఆ కెమిస్ట్రీ కనపడింది. సో ఈ సినిమా నేను శేఖర్ నాకు కథ చెప్పినప్పుడు నచ్చిన ఇంట్రెస్టింగ్ మూమెంటే ఈ సినిమాలో ఉన్న హీరోయిన్ క్యారెక్టర్. హీరో ఎవరని శేఖర్ చాలా ఆలోచిస్తున్నప్పుడు నేనే చెప్పా, వరుణ్తో చేద్దాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సుస్వాగతం తొలి ప్రేమ ఎప్పుడు ఒక హీరో అప్కమింగ్లో ఉన్నప్పుడు ఒక లవ్ స్టోరీ చేస్తే ఆ సినిమా ఆడియన్స్కి చాలా దగ్గరికి వెళ్తుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన సుస్వాగతం కానీ తొలి ప్రేమ కానీ, అలాగే అల్లు అర్జున్ చేసిన మా ఆర్య కానీ, సో ఒక లవ్ స్టోరీ అప్కమింగ్ హీరో చేయాలని నాకు ఎప్పుడు ఆ విష్ ఉంటుంది. అంటే కొంచెం టైం తీసుకుంటాను నేను. అంటే నేను పొద్దున ఒక నిమిషం మాట్లాడి వెళ్ళిపోదాం అనుకున్నాను, బట్ ఆడ కూర్చోగాని అందరు మాట్లాడడం విని చాలా ఎక్కువ మైండ్లో పెట్టుకున్నాను. సార్ జనరల్గా నేను ఇప్పుడు వచ్చి ఇక్కడ నుంచోడానికి కారణం నా స్ట్రెంగ్త్. నేను సినిమా ఇండస్ట్రీకి రావాలనే ఒక ఉద్దేశం నాకు కలిగింది ఎప్పుడు ఒక ఆయన వల్ల, అది మా మెగాస్టార్ చిరంజీవి గారి వల్ల. అంటే చిన్నప్పుడు కళ్యాణ్ బాబాయ్ సినిమాలోకి రాక ముందు నుంచి నాకు పెద్ద, సో ఆయనే ఫస్ట్. నెక్స్ట్ నాకు కళ్యాణ్ బాబాయ్ ఇష్టం. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.